ఈ ముస్లిం బ్రదర్హుడ్ అనేది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ వీళ్ళు లింక్ అవుతారు, తర్వాత నెట్వర్క్లు డెవలప్ అవుతాయి. నెట్వర్క్లు డెవలప్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారనంటే అడ్వైజరీ రోల్స్లలోకి వస్తారు. ప్రభుత్వ ఏజెన్సీస్లలో, యుఎస్ ఏజెన్సీస్లలో కూడా అట్లనే వచ్చింది. దాని తర్వాత సివిల్ రైట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, ఎడ్యుకేషన్ పాలసీలలో ఎంటర్ అవుతారు. ఇది కాంగ్రెస్ చెప్పకముందే చేసింది, వెనకడికి పూలువాలా చాచా ఉన్నప్పుడు మన దగ్గర. ఇది కొత్త కాదు మన దగ్గర. దాని తర్వాత ఏం చేస్తారంటే అకాడమిక్ ప్లాట్ఫామ్స్ తయారు చేస్తారు, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, జేఎన్యు. దాని తర్వాత ఏం చేస్తారు, ఆజాదీ వీళ్ళకు ఏ రకంగా కావాలో ఆజాద్ ముల్క్లో నాకు ఇంకా అర్థం కాదు. జేఎన్యూ వాళ్ళు మీడియా ఈకో సిస్టమ్స్ తయారు చేస్తారు, గేట్వే ఆఫ్ ఇండియాని చూస్ చేసుకుంటున్నట్టు యాక్సెస్ని చూస్ చేసుకుంటారు. వాళ్ళకు సపోర్ట్ కూడా అట్లనే దొరుకుతుంది. అయితే ఈ ప్రోగ్రెసివ్ అండ్ మైనారిటీ అడ్వకేసీ గ్రూప్స్ ఏవైతే ఉంటాయి కదా, వీళ్ళందరిది ఒక నెట్వర్క్ అలయన్స్ ఫామ్ అవుతుందట. అయితే ఇవన్నీ చేయాలనంటే మీకు ఒకటి కావాలా, ఏందనంటే మూట, ధనం. మళ్ళీ ఫైనాన్షియల్ అండ్ ఆర్గనైజేషనల్ లింక్స్ ఏడికైనా వస్తాయి అని చెప్పి మాట్లాడితే ఒకసారి మీరు ఈ హమాస్, పాలెస్టీన్, ఇస్లామిక్ జిహాద్, ఇంకా అల్ ఖైదా లింక్డ్ సెల్స్ ఇవన్నిటికి పోవాలా. ఇలా ముస్లిం బ్రదర్హుడ్ ఏం చేస్తారనంటే వీళ్ళు చారిటీ ఛానల్ ఫండింగ్ బాగా చేస్తారు. వాడు హలాల్ పేరు మీద వాడు ఆన్ దగ్గరనే కొంటాడు. తర్వాత ఈ పైసనంతా ఎక్కడ యూజ్ చేస్తారు అని అంటే టెర్రర్ డెసిగ్నేటెడ్ గ్రూప్స్కి ఫండింగ్ జరుగుతుంటుంది.